ఉన్నట్టు చెప్తే కష్టాలు వస్తాయి అంటారు, కానీ ఇక్కడ కామెడీ వస్తుంది అంటున్నారు మన కార్తిక్ అండ్ ప్రవీణ్. అలా కష్టాలతో కూడిన కామెడీ ఏంటో తెలియాలి అంటే వాళ్ళు రావాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. ఏదో పాట బాగుందని ఫ్లోలో డాన్స్ చేశాను గానీ మీరు? నేను పక్కింట్లో కొత్తగా వచ్చాను. మరి మీరు? నేను ఇంట్లో కొత్తగా వచ్చాను. వదినా అదేంటి మనం ఇలా కలిసిపోయాము? నీకు తెలీదా వదినా? పక్క పక్క ఇల్లంటే అంతే, కలుసుకోవాలన్నా మనమే, కొట్టుకు చావాలన్నా మనమే, కొట్టుకు చావాలన్నా మనమే. అవును, గుమగుమలాడుతున్నాయి. ఏం వండావు? నాటుకోడి కూర. ఇది కొంచెం రుచి చూపించు. ఇది చికెన్ కాదుగా? ఇందాకే చెప్పాను కదా నాట్ కోడి అని. ఓ యు మీన్ NOT నాట్? yes. అవునా, నువ్వేముండవు ఇవాళ? గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన. నేను రోటి పచ్చడి చేశాను, అది నాకు తీసుకొస్తానుండు. ఇదిగో అది నా రుచి చూడు. అమ్మో, ఇదేంటి అన్ని రాళ్ళు తాగుతున్నాయి? చెప్పాను కదా అది నా రోటి పచ్చడని, 2 రోళ్లు పట్టాయి నూరడానికి. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది అది నా మన ఇద్దరికి వంటలు రావని. అవును, సరే పని మనిషిని పెట్టుకుందాంలే. ఈ కాలనీకి పర్మనెంట్ పని మనిషి ఉందట. అవునా, మరి ఇంకా రాదేంటి? ఏం చెప్పమంటారులే అండి. 2వ స్కిట్ కేమో కాళ్ళు అట్టించాడు, దొంగ సచ్చినాడు. 3వ స్కిట్ కేమో బుడగలు అమ్మిచ్చాడు. ఇప్పుడేమో పని మనిషి క్యారెక్టర్ వేపించాడు. ఏం చేస్తాం మరి, సర్దుకుపోవాలి కదా మరి అన్నిటికి. ఏటి మీరేనేటి ఇంటి ఓనర్లా, రెంట్కి వచ్చిన వాళ్ళ? నీ కింద ఇంటి ఓనర్లేంటి? నువ్వే మా కింద పని చేసే పని మనిషివి. అవును, మరి ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు? మా ఇంట్లో పని అమ్మాయి రాలేదు ఇయ్యాల. నువ్వే పని మనిషివి, నీకు పని మనిషా? ఏమనుకుంటున్నారు? 100 ఇల్లుల్లో పని చేయాలి. 100 ఇల్లుల్లో పని చేసి మళ్ళీ మా ఇంట్లో పని చేసుకోవాలంటే నా దగ్గర ఒప్పుకుండద్దు. ఎందుకే నాకు జీతం ఎంత ఇస్తారు? ఇద్దరునే నెలకు 5,000 ఇస్తామమ్మా. నేను కూడా ఒక 5,000 ఇస్తాను. మా ఇంట్లో పని చేసి అమ్మాయికి నేను 10,000 ఇస్తున్నాను. 10,000? నువ్వు 25,000 ఇయ్యి, నువ్వు 25,000 ఇయ్యి. సర్దుకుపోతాను. సరేలే కానీ ఇద్దరే కనబడుతున్నారేటి? మొగుళ్ళు లేరా? మొగుళ్ళు అంటావు వదినా? అదే సిగ్గుపడుతున్నారేటి? నాకులా తన్ని తరివేశారు ఏంటి మీ మొగుళ్ళు కూడా? మా ఆయన ఉద్యోగం చేయడానికి దుబాయ్ వెళ్ళారు. మా ఆయన కూడా దుబాయ్ లోనే ఉంటున్నారు. సేమ్ టు సేమ్. సరిపోయిందిలే గానీ దుబాయ్ మొగుళ్ళు అంటున్నారు. కొంపలో ఏంటి దుబాయ్ సరికి ఏది లేదు. ఇప్పటి వరకు వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇవ్వాలే మా ఆయన వస్తున్నాడు. మా ఆయన కూడా ఇవాళే వస్తున్నారు. తెగ తిప్పేసుకుంటున్నారే. తిప్పులెక్కలో ఎక్కడున్నారో మీ మొగుళ్ళు? పిచ్చి మొహల్లారా, రాక మొగుళ్ళు వస్తే వాళ్ళని పట్టుకోకుండా మీరు పట్టుకుంటారేటే? అవును, వస్తున్నప్పుడు మన కార్ పార్కింగ్ దగ్గర ఎవరితో కారు ఉందేంటి? నా కారే. ఎవరిదో కారేటి? బెంజ్ కారు. బెంజ్ కారే నాది. బెంజ్ కారు నీదా? రోజుల ఎక్సెల్ కారు కూడా ఉంది, అదేమో నీ సర్వీసింగ్ ఇచ్చాను. అది రోజుల ఎక్సెల్ కాదమ్మా, మరి రోల్స్ రాయిస్. ఏమండి, ఎన్ని రోజులైందండి ఎవరిది? మరదలా? మీద అడిపోతున్నా పెట్టి ఎంత కొరుగులో ఉన్నా పెట్టి పిల్లలు ఎక్కడ చూడు. పనమ్మాయి నేను. పని మనిషిని పెట్టుకునేటప్పుడు అందమైన పని మనిషిని పెట్టుకోవాలని తెలియదా? నువ్వు అందంగా లేక అది అందంగా లేక నేను ఎడారిలో వంటల్ని చూసుకోవాలనుకుంటావా? నువ్వేదో పెద్ద అందంగా ఉన్నట్టు తల మీద బొచ్చు చూడు ఎలాగో తాటిబొచ్చులాగా. ఏంటే పక్కింట్లో ఆడవుడి? వాళ్ళ ఆయన కూడా దుబాయ్ నుంచి ఇవ్వాలే వచ్చాడండి. వాళ్ళ ఆయన కూడా దుబాయ్ నుంచి వచ్చాడా? నేను దొరికిపోతానేంటి? పక్కింట్లో ఏంటి అడావిడి? పక్కింటావిడ వల్ల ఆయన దుబాయ్ నుంచి వచ్చాడంటండి ఈ రోజు. దుబాయ్ నుంచి వచ్చిండా అంటే నేను దొరికిపోతానేమో. ఏంటిది? పలకరించుకోవడం అంటే ఇదే? కరాటీ చేసుకుంటారేంటి? కరాటీ హౌ డే డూ యూ అని పరిచయం చేసుకోవాలి. దుబాయ్ సేమ్ కాస్ట్యూమ్ కృష్ణనగర్. నీకు కూడా తెలుసు కదా.
కాదు కృష్ణ గారు రోడ్లు ఉడిచేది నువ్వే కదా? నువ్వు టిఫిన్ సెంటర్ లో దోశలు వేసేది నువ్వే కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నేను ఒకసారి చట్నీకి వస్తే తిట్టి పంపించావు. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు 2-3 సార్లు ఇస్తాను కానీ మా ఆవిడ ముందు కవర్ చేయాలి బ్రదర్. నువ్వు కూడా మా ఆవిడ ముందు కవర్ చేయాలి బ్రదర్. ఎందుకు అబద్ధం ఆడావు ఇంట్లో? అంత అందమైన పిల్లం దొరుకుతుందా కదా, అందుకని. నేను కూడా అంత అందమైన పిల్లని దొరుకుతా, అందుకే అబద్ధం ఆడా. ఓకే ఓకే. మీ ఆయన దుబాయ్ లో తోపు. నువ్వు ఆపు. అమ్మ చెల్లెమ్మ దుబాయ్ లో ఇలా అందరూ 4 పూటలు తింటాలంటే మీ ఆయన వల్లనే అమ్మ, అందరు కడుపు నిండా తింటారు తెలుసా? అసలు నువ్వు దుబాయ్ వెళ్ళేవంటే నాకు ఏ రకంగా నమ్ముద్ది అత్తలేదు. తమ్ముడు చెప్పు తమ్ముడు. ఏయ్ నువ్వు నమ్మవు కదా, ఫోటో చూడు బుర్జ్ ఖలీఫా. అదే నువ్వు లేవట్టి పక్కన తీసింది నేనే కదా, నేనెట్లు ఉంటున్నాడా? సరేలే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా, మీరు ఉండండి ఇక్కడ. ఏమయ్యా కార్తీక్, దుబాయ్ నుంచి వచ్చావు, మరి సెంట్ ఏమన్నా తెచ్చావా నా కోసం? వీడు ఇప్పుడు సెంటు తెలియదంటే ఊరు అంతా టామ్ చేస్తాడు. కొంచెం వీడు తెచ్చాడు చూద్దాం. అరే ప్రవీణ్, ఇక్కడ ఇది ఉంది, మా ఇది సెంట్ అనుకుంటా. ఇదిగో దుబాయ్ సెంటు. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా బంధువుల కల్లా చల్లేస్తా. నువ్వు కూడా మీద చల్లుకో, వెళ్ళు. ఓకే అమ్మయ్యా, ఏదో ఒకటి కవర్ చేసావు. ఇక్కడనే పెట్టిన ఏదేది ఏమైందిరా? యూరిన్ టెస్ట్ కోసం శాంపుల్ తీసిన, కనబడట్లేదు. ఊరోళ్ళంతా మీద చల్లుతా అన్నాడండి. ఒకసారికి మళ్ళీ ఒకసారి ఓకే వెళ్ళి ఇగో ఆకలేసింది, మసాలా దోశ తీసుకురాపో. మసాలా దోశ అంట, దొంగ సచ్చినోడికి. అయ్యగారు దోశ అడిగారు కదా, దోశ ఇది దోశ అంటే ఎలా వేయాలి? బకెట్ లో నీళ్లు తీసుకొని చీపిరి దాన్ని ఇలా రుద్ది పైన పెనని పస్సా అని దానిపైన దోశ పిండి వేసి నూనె ఇలా చల్లి పైనుంచి మెల్లిమెల్లిగా ఉల్లేసి ఇలా మడిచి ఇస్తే నోట్లో పెడితే కరిగిపోవాలి. చూసావా అమ్మగారా, నేను చెప్పానా మీ ఆయన అక్కడ దోశ లేపారు. మా ఓనర్ ఫోన్ చేసిండు రా, కృష్ణానగర్ లో దోసేసే మాస్టర్ రావట్లేడు, నువ్వు తొందరగా రా, నువ్వు లేకపోతే ఇక్కడ జనాలు తినట్లేరు అంటున్నాడు. అవునా? నాకు కూడా మావాడు ఫోన్ చేసిండు అన్న. అవునా, ఒక పని చేద్దాం, నేను మీ ఇంటికి ఫోన్ చేస్తా, నువ్వు మా ఇంటికి ఫోన్ చేయి. అమ్మగారు నేను ఎత్తుతాను, నేను ఉన్నాను కదా, ఏంటి ఫోన్ ఎత్తాకి. హలో, మాది దుబాయ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు మరి? అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది ఉందా? ఉందా లేదా నాకు తెలియదు. అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది వచ్చిందా? వచ్చాడు, ఇప్పుడే స్నానానికి లోపలికి వెళ్ళాడు, నేను చూడలేదు ఎక్కడికి వెళ్ళాడు. ఇదిగో చెప్పేది వినండి, మాది అర్జెంట్ ఉంది. అర్జెంట్ అంటే బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ ఎట్టేసి. అది కాదు, మీది ఓనర్ మాది దగ్గర లేకపోతే మాకు లాస్ ఉంది. ఏటా బోర్డుగా నీ దగ్గర లేకపోతే లాస్ వచ్చేసిందా? మీ ఓనర్ కి చెప్పండి, మీ ఓనర్ది తొందరగా రమ్మనండి, ఓకేనా? చెప్తాలే. అయ్యగారిని దుబాయ్ రమ్మంటున్నారండి. అయ్యో ఏమండి, మీరు దుబాయ్ వెళ్ళిపోవాలంటండి. కిట్ అయిపోయే ఛాన్స్ కూడా వచ్చింది, ఇంకా దగ్గర రాలే నువ్వు. హలో, మీది ఓనర్ది ఉంది. ఏమో నా తెల్లయ్యా. ఈడ పెట్రోల్ బావి ఉంది. ఏ బకెట్ ఏమైనా పడిందేట అందులోనే? లేదు, ఇక్కడ ధీరామ్స్ అసలు లాసు ఉంది. కార్తీక్ని పంపియండి. సిగ్నల్ కట్ అవుతుంది, సిగ్నల్ టేప్ అంటించుకో. ఒసేయ్ నువ్వు అవుతువే, మీ ఓనర్ లేడా? అదేంటి మాట ఇటు బయట నుంచి వస్తుంది. హలో, అలా లైన్ లో ఉండు, మా ఓనర్ని తీసుకొస్తా నాకు. హలో, నువ్వు ఎక్కడున్నావు? నాది దుబాయ్ లో ఉంది, మీది ఎక్కడుంది? నాది నీ వెనకాయ ఉంది. అమ్మగారు చూసారా? ఏంటి ఎన్నారేట్ నా మాట ఎన్నారేట్? ఏట్రా నువ్వు దుబాయ్ వెళ్ళావా? నీకు మళ్ళా ఈ కళ్ళజోడు ఏంటి, ఈ వాచీలు ఇవన్నీ ఏమైందమ్మా? అయ్యగారు చూసారా, ఈ దొంగోడు ఏంటి దుబాయ్ అది ఇది అని చెప్పేసి నాకు ఫోన్లు చేసి కుసుకుసుకుసుకుని ఆడేస్తున్నాడండి. తెలుసా వీని గురించి నీకు? వీడు టిఫిన్ సెంటర్ లో దోశ వేసేటాడు. వాళ్ళిద్దరూ కూడా దొంగ మొక్కలంటే నా మాట వేయండి, కుమ్మండి. కార్తీక్ గారు, సెంటు చాలా బాగుందండి, ఇంకో సీసా ఉంటే ఇస్తారా అని అడుగు. సెంట్ కావాలంటే సెంట్ నడు. ఇప్పుడు మనం ఏం చేద్దామే వదినా? మీరేమి ఆడవకండి, అర్థమవుతుందా? ఇంకో 10 ఇల్లులు ఒప్పుకుంటాను. ఏంటి 5 ఇల్లులు నువ్వు 5 ఇల్లులు నువ్వు పని చేసుకుంటారు గానీ మీ ఇద్దరు కూడా బాత్రూమ్లు కడుతురు కానీ నడండి. బాత్రూమ్ లో వాట్ ఆర్ యు టాకింగ్? హలో, అక్కడికంటే ఇక్కడ బెటర్ బోల్ డబ్బులు వస్తారా? నన్ను బాత్రూమ్ కడతారా రండి. సో జడ్జెస్ కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. రాజమండ్రి శ్రీదేవి గారు, నేను మీ ఫ్యాన్ అయిపోయానండి. దుమ్ము దులిపేశారు అస్సలు. ప్రతి ఒక్క డైలాగు ఉత్తికి ఆరేసేసారు అంతే. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్.
కృష్ణ భగవాన్ సార్. రాజమండ్రి శ్రీదేవి చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. అన్ని జోకులు బాగున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే స్ప్రే అని చెప్పి పట్టుకెళ్ళాడు సెంట్ అని. అది కాదు, మళ్ళీ వచ్చి బాగుంది అన్నాడు, అది బాగా నచ్చింది నాకు. బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.